ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. కాళ్లపారాని ఆరకముందే తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి గర్భవతి అని తెలిసి గతం ఎలా ఉన్నా పర్వాలేదు, ఫ్యూచర్ బాగుంటే చాలు అని చెప్పేసి అనుకున్నాడు. తన జీవితం విచ్ఛిన్నం అయిపోయిందని, తాను చేయని తప్పుకి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడని వాపోయాడు ప్రవీణ్. ప్రవీణ్ ని పిలిచి తన సమస్య ఏంటో తెలుసుకుందాం. మరి సమస్యని పరిష్కరించడానికి మనతో పాటు కార్యక్రమంలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. ప్రవీణ్ గారు చెప్పండి. నమస్తే. ప్రవీణ్ మేడం. ఎక్కడి నుంచి? మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. ఓకే. 2021లో పెళ్ళి అయింది. ఓకే. మ్యారేజ్ అయితే ఆమె కడుపుతోనే ఉండే మేడం అప్పుడు. ఒక్క నిమిషం డైరెక్ట్ మీరు కథలోకి వెళ్ళిపోయారు. నార్మల్ గా మీరు ఏం చేస్తూ ఉంటారు? డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మీకు పెళ్ళైంది, పెళ్ళైన వెంటనే ఆవిడ కడుపుతో ఉంది. మీకు పెళ్ళై ఎన్నాళ్ళు అయింది? ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. అయితే అంతకుముందే ఆమె ప్రెగ్నెన్సీ. ఇంతకు ముందే మీ పెళ్ళైన కొత్తలోనా? పెళ్ళైన వెంటనే 1 మంత్ తర్వాత తెలిసింది మేడం. 1 మంత్ తర్వాత కడుతోంది. అవును. వీళ్ళు కూడా అబద్ధం ఆడారు కాదమ్మా. 1 మంత్కి ప్రెగ్నెన్సీ అని ఎట్లా అంటారు? ఏం చెప్పారు డాక్టర్? డాక్టర్ చెప్పలే మేడం. ఇట్లా వీళ్ళు తీసుకొని వెళ్ళారు మా అమ్మ వాళ్ళు. అది టెస్ట్ కోసమా తీసుకొని వెళ్తే అక్కడ చూపెడితే అది 4 నెలల 4 మంత్స్ ప్రెగ్నెన్సీ. అదే మాకు డౌట్ వస్తుంది. 1 మంత్కి ప్రెగ్నెన్సీ అని ఎవరికి కన్ఫర్మ్ అవ్వదు. ఆ అమ్మాయి కడుపు నొప్పి అందా, తలనొప్పి అందా, ఏమంటే మీరు జ్వరం వచ్చి ఫీవర్ వచ్చి స్టమక్ పెయిన్ అంటే కడుపు నొప్పి లేస్తుంది. మీకు ప్రెగ్నెన్సీ అనేటటువంటిది మీలో ఎవరికి అనుమానం రాలే. డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక ఈ అమ్మాయి 4వ నెల 5వ నెల అని చెప్పారు. ఆయన కూడా ఇప్పుడే కన్సీవ్ అయిందని చెప్పారు సార్. ఆయన చేయి పట్టుకున్నాడు. ఫీవర్ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మా అంటే మీరు డౌట్ వచ్చి అదేంటంటే పెళ్ళై 20 డేసే కదా అయ్యింది అంటే అప్పుడు టెస్ట్ చేసి 4 మంత్స్ ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పారు. ఆయన చెప్పలేదు. వేరే వాళ్ళతో ఆయన ఏం చెప్పారంటే తను కన్సీవ్ అయింది అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళాము. జనరల్ గా ఫీవర్ వచ్చింది. కన్సీవ్ అవటం అంటే ప్రెగ్నెన్సీ ఉందని ఎన్నో నెలలు అని చెప్పాడా? ఎన్నో నెల అని చెప్పలేదు. అయితే నేను ఏమైనా మెడిసిన్ ఇవ్వండి సార్, స్టమక్ పెయిన్ వస్తుంది, మళ్ళీ నైట్ అంతా ఫుల్ ఫీవర్. ఆవిడ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు మీకు డౌట్ రాలేదా? పెళ్ళైన 20 రోజులకు ప్రెగ్నెన్సీ ఏంటి సార్? నేను అడిగాను. ఏమన్నారు డాక్టర్? అడిగితే అన్నాడు, అయ్యో దాందే ఉందమ్మా, ఇప్పుడు 1 వీక్ అయిపోతే కూడా ఒకవేళ మేబీ నెల చెప్పలేదు. ఓకే. చెప్పలేదు మేడం. ఇంతే అడిగాడు. అడిగితే నేను అన్నాను అలాగే ఇలాగా నెల కూడా కాలేదు, ఇంకొక 2 రోజులు అవుతే నెల అవుతుంది సార్, మీరు ఎట్లా చెప్తున్నారంటే మనకు రిపోర్ట్స్ అయితే తెలిసిపోతుంది కదమ్మా, నేను స్కానింగ్ చేస్తాను, ఎట్లాగో స్టమక్ పెయిన్ ఉంది, మెడిసిన్ అయితే ఏమి ఇవ్వను ఇప్పుడు ఆమెకి. అడిగాను. ఏమనలేదు, నాకు సరే అని చెప్పేసి మేము స్కానింగ్ రాస్తే అక్కడికి వెళ్ళడానికి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని 1600 నేను పే చేశాను మేడం. 1500 నేను పే చేశాను. తర్వాత ఆమె నెక్స్ట్ డే వెళ్దామనేసి మేము ఉదయాన్నే లేచి రెడీ అయితే ఆమెకు నీళ్లు తాగమంటే తాగదు, బ్రష్ చేయదు, హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఎంత కోపం చేసినా వాడికి డ్యూటీ. మీరు ఇతనికి అమ్మ అవుతారా? అవునండి. మిమ్మల్ని తర్వాత అడుగుతారు మేడం. ఫస్ట్ ఈయన అసలు ఈయన వర్షన్ ఏంటో వినివ్వండి, అవన్నీ చెప్పండి ప్రవీణ్ గారు. పెళ్ళికి ముందు మేడం ఆమె అసలు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అసలు నేను చూడడం ఆగస్టులో చూశాను మేడం. అరేంజ్డ్ మ్యారేజ్. ఆగస్టులో చూశాను మేడం ఆమెని. తర్వాత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఏం చేసిందంటే నాకు ఫోన్ వాళ్ళ తమ్ముడు ఉంటాడు మేడం, సందీప్ అని, ఆయనే ఫోన్ చేసాడు నాకు. మా ఇంటికి వచ్చారు మేడం, ఎంగేజ్మెంట్కి డబ్బులు ఇచ్చారు. అప్పుడు వచ్చిన తర్వాత నాకు మా అక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది అని అంటే సరే ఇయ్య అని చెప్తున్నాను మేడం. అయితే చెప్పంగానే తీసుకొని నాకు ఫోన్ చేసింది. 3-4 సార్లు ఫోన్ చేస్తే నేను కూడా చెప్పాను. ఇక ఆమె బాధలు చెప్పింది మేడం నాకు. నేను ఇట్లా మా డాడీ ఇట్లా నన్ను సతాయిస్తుండే, నన్ను ఇట్లా చేస్తుండే, అట్లా చేస్తుండే, నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు అట్లా అని అంటే నేను అనుకున్నా ఏమైనా అయిందేమో, వాళ్ళ డాడీ ఏమైనా అంటుండేమో అట్లా అని అనుకున్నాను. సరేలే అని చెప్పిన నేను. తర్వాత ఇట్లా మంచిగా క్లోజ్గా అయిపోయింది మేడం నాకు. క్లోజ్గా అయిపోయిన తర్వాత ఇంటికి రమ్మన్నది ఒకరోజు. మా ఇంట్లో ఎవరు లేరు ఇట్లా అని. అది అక్టోబర్ 4వ తారీఖు మేడం. అప్పటికి ఎంగేజ్మెంట్ అయిందా? ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లి లోపు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నా. అక్టోబర్కి నేను వెళ్ళిన మేడం. అక్టోబర్ 4. ఇంట్లో ఎవరు ఉన్నారా? ఎవరు లేరు? వాళ్ళ నాయనమ్మ ఒక్కతే ఉండే మేడం. వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఉన్నారు.
ఇద్దరు చెల్లెలు ఉన్నారు. నవంబర్లో పెళ్ళి అయిపోయింది మేడం, నవంబర్ 18కి. ఇంటికి వెళ్ళి ఏం చేసావు? ఇంటికి వెళ్ళి ఆమె ఇట్లా నాతో ఇట్లా చెయ్యి అని అంటే సరేలే అని నేను ఏం చేసిన. చేయమంది? ఇట్లా వాడుకుందాము అట్లా ఇట్లా అని అన్నాను. ఫిజికల్ గా కలుద్దామని పెళ్లికి ముందే అడిగేసి, పెళ్ళికి ముందు నా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అడిగింది. పెళ్లికి ముందే అడిగేసింది, ఎంగేజ్మెంట్ Engagement. పెళ్లికి మధ్యలో. మరి నువ్వు date వెళ్ళిపోయావు, చెప్పాను. కమిట్ అయ్యారా మీ ఇద్దరు? కమిట్. అందుకే పర్టికులర్ గా చెప్తున్నాడు అక్టోబర్ 4వ తారీఖు ఇలా అయింది, నవంబర్ లో పెళ్లి అయింది, ఆ తర్వాత కూడా 4 నెలల కడుపు ఎలా వచ్చిందని ఆయన డౌట్. అంతేనా? అంతే మేడం. పెళ్లికి ముందే నవంబర్లో కమిట్ పెళ్లి, అయ్యారు, పెళ్లి ఆవిడ ముందు ఇన్వైట్ commit చేసింది, ఈయన వెళ్ళాడు. మీరిద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోలేదా మరి పెళ్లికి లేదు. ముందు ఇలాగా? లేదు సార్, జాగ్రత్తలు ఏం తీసుకోకుండా ఫుల్ ఫ్లెడ్జర్ గా కలిశారు. కలిసాను. ఆ అమ్మాయి అక్టోబర్లో. కోరితేనే నువ్వు కలిసావు. కలిసాను. నువ్వేమి ఆ అమ్మాయిని ఏం కోరుకోలేదు. నేను ఎప్పుడు అసలు అనలేదు సార్. ఆమె పిలిచింది అయితే నేను వెళ్ళాను సార్, ఇట్లా అయింది. తర్వాత నవంబర్ పెళ్ళి అయింది మేడం. డిసెంబర్కి వచ్చాగానే ప్రెగ్నెన్సీ. అయితే ఎవరితో అయిందంటే ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు మేడం. 4 నెలల కడప అని తెలిసంగానే వాళ్ళ మమ్మీ వాళ్ళు మమ్మీ ఫోన్ చేసింది వాళ్ళు. ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళ డాడీ రాలేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు. ఏం మ్యారేజ్ అండి మీది? హిందూ మ్యారేజా, క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. క్రిస్టియన్ మ్యారేజ్. ఓకే. అయితే ఫోన్ చేసాగానే వాళ్ళు వచ్చారు మేడం. వచ్చాక ఇట్లా అయ్యింది అని చెప్తే వాళ్ళ డాడీకి తెలియదు, వాళ్ళ డాడీ చంపేస్తాడు ఇట్లా అంటే నాకు ఈమె చెప్పింది కదా మేడం, మా డాడీ ఇట్లా అంటాడు అట్లా అంటాడు, నన్ను ఇట్లా కొడుతుంది అట్లా కొడుతుంది, మమ్మల్ని చంపేస్తుండే అంటే నేను ఆమె మాటలకి లొంగిపోయినా మేడం, బానిస అయిపోయినది. ఇట్లా చేసిండు. తర్వాత ఏమైంది మేడం, అది నా కాళ్ళ మీద పడ్డారు మేడం. ఇట్లా అయిందండి. నేను వద్దు, నాకు ఇప్పుడు చెప్పారు కదా మీరు, నాకు ఇష్టం లేదు. అది ఎవరితో ఇట్లా అయిందంటే ఏమైందని చెప్పారు? కడుపుతో ఉంది కదా మేడం. అవును, ఇట్లా రిపోర్ట్ వచ్చింది కదా మేడం. అవును. నేను చేసింది ఇన్ని రోజులు అవుతుంది కానీ అది నాది కాదు, మీరు మీ పాపని మీరు ఉంచుకోండి, నాకు వద్దు అని చెప్పేసి నేను మరి వెళ్ళిపోయాను. ఏమైందని అడగలేదు అమ్మాయిని? అమ్మాయిని అడిగాను మేడం. ఏమని చెప్పింది అప్పుడు? వేరే వాళ్ళతో అయింది, నేను కాలేజ్లో ఇట్లా చాక్లెట్లో కలిపి నాకు ఇట్లా చేసారు. ఏం చేశారు? నన్ను కొంతమంది ఇట్లా చాక్లెట్లు నాకు మాత్రం ఏమొచ్చారు, నేను మెంటల్గా అయిపోయినప్పుడు నేను ఇట్లా వంతున్నా వాళ్ళతో ఇట్లా చేసిన నాతో చెప్పింది, ఏడ్చుకుంటే నా కాళ్ళ మీద. ఏం చదువుకుందా అమ్మాయి? ఇప్పుడు డిగ్రీ చేసింది, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ లో ఉండగా క్లాస్మేట్స్ అంతా ఏదో మత్తు మంది ఇచ్చి అమ్మాయిని రేప్ చేశారా? రేపు చేయలే మేడం, కావాలని అట్లా చేసింది ఆమె, నాకు తెలుసు. ఆవిడ చెప్పడం రేప్ చేశారని చెప్పి అట్లా చెప్పింది. మరి వాళ్ళ మీద ఏమైనా కేసు వేసానని చెప్పిందా? ఏమీ వేయలేదంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఈ విషయం మీద? వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిన తర్వాత నా కాళ్ళ మీద వచ్చి ఆడుతున్నారు. నేను వాళ్ళకి అప్పుడే తెలిసింది అయితే, ఇంట్లో వాళ్ళకి కూడా తెలిసి నీకేం పెళ్లి చేయలేదు? నాకు పెళ్లి అయిన తర్వాత మేడం. కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ ఆ తెలుసా? అమ్మాయి గురించి తెలుసా? తెలుసు మేడం. వాళ్ళ తెలిసిన తర్వాత నీకు కావాలని ఇచ్చి పెళ్లి చేశారా? కావాలని ఇచ్చి పెళ్లి చేశారు. ప్రెగ్నెన్సీ అని కూడా తెలుసు ఏమ్మా, ప్రెగ్నెంట్ అని కూడా తెలుసు. వాళ్ళకి అన్నీ తెలుసు మేడం. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు కూడా మోసమే మేడం వాళ్ళ బతుకులు. కానీ ఆ అమ్మాయి మరి ఇదంతా ఇప్పుడు చెప్పింది, మీ ఇద్దరు కలిసినప్పుడు నవంబర్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చెప్పలేదా? నేను అప్పుడు కూడా చెప్పలేదు సార్, నాకేం చెప్పలేదు. అప్పుడు ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది అప్పుడు? తర్వాత ఇట్లా మేము పండుకున్న తర్వాత లాస్ట్కి వచ్చిన తర్వాత ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అంటే, నేను ఇప్పుడు ఇట్లా చేసిన కదా, అయ్యో నేను పిలిచాను కదా, తప్పు చేసేసాను నేను కదా. పిలిచాను కదా, నేను ఇట్లా నేను పిలిచినా కదా, నేను మళ్ళీ నువ్వు ఎవరితో చెప్తావని నేను ఏడుస్తున్నా అని చెప్పి. సరే, వాళ్ళు బతులాడితే మీరు మీ అమ్మ మీరు అంతా యాక్సెప్ట్ చేశారా అమ్మాయిని? నేను చేయలే మేడం. ఫస్ట్ వీళ్ళు బతిమలాడారు మా అమ్మ, నాకు వద్దు, మన మీ అక్క కూడా అట్లనే చేస్తే ఎట్లుంటుందిరా, వాళ్ళకి 3 పిల్లలు కదా అని ఎట్లా అని అంటారు. యాక్చువల్గా మీ అమ్మ 3 ఆడపిల్లలు కదా, ఫోన్లో ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాన్న, వాళ్ళంతా బతులాడుతున్నారుగా, ఇంకో ఛాన్స్ ఇవ్వనా? బతులాడితే నువ్వు యాక్సెప్ట్ చేసావు? నాకు వాళ్ళు యాక్సెప్ట్ అంటే మేడం, వాళ్ళు నాకు వచ్చి కాళ్ళ మీద పడ్డది. వాళ్ళ అమ్మ యాక్షన్ అంటే రియాక్షన్ ఎట్లా మేడం, సినిమాలలో కూడా చూపెట్టారు అంత యాక్షన్, అట్లా యాక్షన్ చేసేసింది నా దగ్గర. నాకు అట్లా ఉండదు మేడం, ఎవరన్నా ఏదైనా నేను సాయం చేస్తే ఎవరికైనా. ఇప్పుడు ఏంటి, మీరు ఒప్పుకున్నారా? వాళ్ళు బతిలాడే వరకు మీరు ఒప్పుకున్నారు? ఒప్పుకున్నా మేడం. ఒప్పుకున్న తర్వాత నేను అడిగిన మళ్ళీ కూడా, ఎందుకు నన్ను ఇట్లా మోసం చేసినావు, నన్ను ఎందుకు ఇట్లా రమ్మన్నావు అంటే, అప్పుడు నాకు తెలియదు ఇట్లా అని, సరేలే పోనీలే అని తీసుకొచ్చుకున్నా మేడం ఇంటికి. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఇది కూడా చెప్పిన, ఆ కడప ఎందుకు తీపిస్తారు, పోనీలేండి అవసరం లేదు. వాళ్ళు ప్రెగ్నెన్సీ తీయించేసుకున్నారు, వాళ్ళే తీయించుకున్నారు. మళ్ళీ నన్ను అప్పుడు కూడా రమ్మన్నారు, మళ్ళీ నన్ను అక్కడ వచ్చి సంతకం పెట్టు, లేకపోతే వాళ్ళు తీయరు, ఇప్పుడు చచ్చిపోతారు, మళ్ళీ ఎట్లుంటుంది, మళ్ళీ మాకు ఇట్లుంటుంది అట్లుంటుంది అని చెప్పేసి అక్కడికి నన్ను తీసుకొని పోయారు.
నువ్వే సైన్ నేనే చేసినాక sign వాళ్ళు చేశాను. అబార్షన్ చేయించుకున్నారు. అబార్షన్ చేయించింది మేడం. వద్దంటే నువ్వేమి నీకు అబార్షన్, తనకి అబార్షన్ చేయించండి అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నది నీ కండిషన్ ఏం కాదు. నాది ఒకప్పుడు బిడ్డ కన్నా కూడా నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఓకేనా నీకు? ఓకే అనుకున్నా సార్ అప్పుడు. అవునా? ఇందాక అదే అంటున్నాడు. ఓ, అంటే అందరూ పోనీ బతినాడారు కదా, ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు నాశనం చేయడం, నన్ను నమ్ముకొని వచ్చింది కదా, పిల్లని కన్నా పర్వాలేదు అనుకున్నావు. పోనీ. కానీ వాళ్ళే భయపడి అబార్షన్ చేయించుకుంటామని నిన్ను సంతకానికి పిలిచి అబార్షన్ చేయించేసారు.